పేరు ప్రగతి, మాది గంగాపూరు. నేను వచ్చి నేను ఇంతకుముందు ఇదే పొలము పక్క పసుపు ఎత్తుండ్రి. ఈ ఆయిల్ పామ్ మంచిగా ఉంది అని లోయ కంపెనీ వారు చెప్పినాక ఆయిల్ పామ్ పెట్టిన ఒక 2 సంవత్సరాలు అవుతుంది నేను పెట్టి. ఇప్పటికైతే బాగానే ఉన్నాయి చెట్లు. అలా ఇప్పుడు ఒక్కొక్కటి గులాలు వస్తున్నాయి మెల్లమెల్లగా, కానీ తీసేస్తాను. 3 సంవత్సరాల వరకు క్రాప్ వస్తుంది అంటారు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి మా చెట్లు, పెట్టుకోవచ్చు ఎవరైనా. అంటే మీ చుట్టుపక్కల రైతులేనా మీ పొలాన్ని చూడడం జరుగుతుందా? వస్తారు, వచ్చి చూసిపోతారు, మంచిగానే ఉంది అని చెప్తారు ఎవరైనా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటండి? అదే పంటలు కూడా మేము కూడా పెడతాం, పెట్టాలి, మీరు చూసినాక పెడతాం క్రాప్ అన్నట్టు మాట్లాడతారు. క్రాప్ వస్తా అని చెప్తారు, అందరు నమ్మకం ఇస్తారు. ఆయిల్ ఫ్యాక్టరీ కూడా తయారవుతుంది ఇక్కడ యశ్వంతరావుపేటలో. దాంతో మనకు లాభదాయం కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది, దగ్గర అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఈ అన్నిటికంటే సులువైన పంట ఏదనుకుంటారు? ఇప్పుడైతే కొద్దిగా కష్టం తక్కువ ఉన్నదైతే ఆయిల్ పామ్. మళ్ళా నెక్స్ట్ అన్ని పంటల కన్నా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ద్వారా రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? పెట్టుకోవచ్చు, కొద్దిగా ఫస్ట్సారి మనిషికి 2-3 ఎకరాలంతా పెట్టుకొని కష్టపడి దీంట్లో మంచి లాభదాయం పొందవచ్చు. మొదటిసారి కొద్ది గొప్ప పెట్టుకోవాలి, అది అనుభవించినాక ఎక్కువ తక్కువ పెట్టుకోవాలి రైతు లెవెల్.